విజయ్ కుమార్ గారు, సో మరి ఇందాక శేషు గారు చెప్పిన మాటలకు మీరు ఏకీభవిస్తారా ఏంటి, ఏం చెప్తారా? నిజంగానే సామాజిక న్యాయం జరిగిందని అనుకుంటున్నారా లేదంటే? నిన్న రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఏదైతే కేబినెట్ ఎక్స్పాన్షన్ చేసిందో ఆ ఎక్స్పాన్షన్ ని ఒకసారి మనం లోతుగా పరిశీలించినట్లయితే దాదాపుగా 18 మాసాలు పూర్తయింది ప్రభుత్వం అధికారులకు వచ్చి. 600 రోజులు దగ్గర పడతా ఉన్నాయి. 45 సార్ల హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి అనేక సందర్భాల్లో అనేక చర్చలు చేసి సంప్రదింపులు చేసి హైకమాండ్ ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయి కేబినెట్ ని ఈ ప్రభుత్వం నియమించుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి సర్కారులో 11 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 3 అయినారు, ఇంకా 3 పెండింగ్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పరపతి హైకమాండ్ లో తగ్గిందని కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణతో అర్థమైతా ఉంది. ఎందుకనంటే తను పట్టుబట్టినటువంటి తన సమీప బంధువు అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని కేబినెట్ లోకి తీసుకోమని మొన్న అర్ధరాత్రి వరకు హైకమాండ్ తో బతిమలాడినట్టు, బెగ్గింగ్ చేసినట్టు, అడుక్కున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి మాకున్నటువంటి సమాచారం. కానీ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క అభిప్రాయాలు కానీ హైకమాండ్ ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా అనిపిస్తలేదు. కాబట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి గారి పాత్ర 0 అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక డమ్మీ ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను చేస్తున్నటువంటి ఒక వేరే వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆమె ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ మీద, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని, తను కుటుంబ సభ్యుల యొక్క పాత్రను, తను అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నాడో వీటన్నిటిని వారు ఒక నివేదిక రూపంలో హైకమాండ్కి ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారిని హైకమాండ్ లో నమ్మడం లేదు అని చెప్పడంలో ఎలాంటి ఆంతర్యం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి కేబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి యొక్క అభీష్టం మేరకు వారి యొక్క మన్ననలు పొందిన వారికి, వారి మనసులో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ కేబినెట్ లో చోటు జనరల్ గా జరుగుతున్నటువంటి ప్రాక్టీసెస్, సాంప్రదాయాలు ఆ రకంగా జరుగుతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి అనిపిస్తలేదు. పట్టున 11 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పటి వరకు 4 ఒక దగ్గర మంత్రులు కూర్చొని ముఖ్యమంత్రి గారితో ఒక పూర్తి స్థాయిలో సంభాషణ చేసి వారితో చర్చించేటువంటి పరిస్థితి ఈ 18 మాసాల్లో మనం ఎక్కడ చూడలేదు. ఏదో మొన్న ఈ మధ్యలో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒక విందు సమావేశం ఏర్పాటు చేసినట్టు వార్తల్లో చూశాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క పరపతి హైకమాండ్ లో తగ్గిందనడంలో, వారిని డమ్మీ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు మన సోదరుడు అన్నట్టు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ 3 ముఖ్యమైనటువంటి ఈ 3-4 జిల్లాల్లో కేబినెట్ లో ఒక ప్రాతినిధ్యం లేనటువంటి ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గాలు, బలమైనటువంటి కులాలు, మున్నూరు కాపు కావచ్చు, లంబాడా సోదరులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఇలా అనేక వర్గాలు, ఆ వర్గాల ప్రాతినిధ్యం లేనటువంటి మైనారిటీలు కావచ్చు. ముఖ్యంగా మైనార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మైనార్టీ సంక్షేమం కోరుకునేటువంటి పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు. మరి వాళ్ళ ఒక్క మైనార్టీ లేడు, ఒక్క లంబాడా సోదరు లేడు, ఒక యాదవ సోదరు లేడు, ఒక కుర్మ సోదరు లేడు, ఒక మున్నూరు కాపు సోదరు లేరు. ఈ కులాలు బలమైనటువంటి ఈ సామాజిక వర్గాలు లేనటువంటి కేబినెట్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఈ ముఖ్యమంత్రి గారి సర్కారులే దక్కింది. కాబట్టి ఈ జిల్లాలు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా తను ఏదో చేయాలని, ఏదో ప్రయత్నం చేయాలని, ఏదో ఎత్తుగడ వేసే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనని డమ్మీ చేసి ఈ రాష్ట్రంలో మరొకసారి తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్రాన్ని హైకమాండ్ చేతుల్లో, ఢిల్లీ బాస్ చేతుల్లో ఈ రాష్ట్ర పరిపాలన పగ్గాలని ఢిల్లీ ఏఐసిసి హైకమాండ్, ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి నడిపిస్తా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ యొక్క అహంకారాన్ని విడండి.
మీరు యొక్క ఏదైతే మీ ఒక ప్రజాస్వామ్య బద్దాలో పంతాలో మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయండి. అంతేగాని ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలతో Okay. ఒక రివెంజ్ తో ఈ రాజకీయాన్ని చేస్తే మాత్రం ఓకే అండి విజయ్ కుమార్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఖచ్చితంగా మీకు Yes, sir. జరగాల్సిన పద్ధతిలో శాస్త్రం Okay. జరుగుతుంది.